అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆయన జయంతి సందర్భంగా నేను ఎప్పుడు మా నాన్నగారు మా సొంత గ్రామానికి రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడికి విచ్చేసి ఈ విగ్రహానికి ప్రార్థించుకుంది. దాని తర్వాత మేము వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా మా చెల్లి వివేకానంద గారు ఆయన ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం మరవలేదు. ఎప్పుడు వచ్చినా సరే నేను అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను, మీరు ఏం ఇబ్బంది పడకండి, ఇక్కడున్న భోజనాల కార్యక్రమం నుంచి అందరినీ చూసుకునే బాధ్యత నాదని ఆయన ఎప్పుడు తీసుకుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సార్ మీరు ప్రతి సంవత్సరం ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా మీరు తీసుకున్న బాధ్యతకి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ బుచ్చిబాబు గారు మాట్లాడడం జరిగింది, ఆయన కూడా తెలియజేశారు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు అన్ని నాయకులు, చాలా మంది నాయకులు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఈ రోజున వాళ్ళు ప్లస్ మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పి అందరికీ ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ అబ్బాయిగా నేను ఎలా ముందుకు వెళ్ళాలో అనే విషయం కూడా వాళ్ళందరూ తెలియచేయాలనుకుంటారు. కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతుంటాం. కానీ మీ అందరికీ మాత్రం నేను ఒక్క మాట ఇస్తున్నాను, సార్ మీరు 5 సంవత్సరాలు మీరు నాతోని ఎప్పుడు నాకు తెలియజేశారు వాళ్ళ అబ్బాయిగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని. నేను అన్నింటినీ విన్నాను. నేను ఒకే మాట ఇస్తున్నాను, సార్ నాన్నగారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నా. ఆయన ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఆయన ఒక బంగారు కోనసీమ జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని ఎప్పుడు ఆయన ఆలోచనలు. మీరందరూ చూశారు యదులంక యానం, ఈ బ్రిడ్జ్ విషయంకి మీరు వస్తే ఆనాడు సుమారు 4 గంటలు పట్టేది కాకినాడ వెళ్ళాలంటే రావులపాలెం మీదుగా. లేకపోతే ఈ పంట మీద ప్రయాణం చేయాలంటే అది చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఆనాడు ప్రజలు ఆ సమస్య చూసుకుని ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత అసాధ్యమైనా సరే నాన్నగారు లేదు ఇది చేస్తే ప్రజలకి మేలు కలుగుతుంది, రేపన్నాడు ప్రజలు ఇక్కడి నుంచి కాకినాడ ప్రయాణం చేయడానికి సులువుగా గంటలో ప్రయాణం చేయగలుగుతారు. అలాగే పెద్ద హాస్పిటల్ అన్ని కూడా కాకినాడ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి సులువుగా ఉంటారని చెప్పి ఎంత అసాధ్యమైనా సరే సాధ్యం చేసి దాన్ని పూర్తి చేశారు. అది కూడా ఒకే ఒక ఆలోచన, ఇక్కడున్న ప్రజలకి వాళ్ళకి మేలు కలుగుతుందనే ఉద్దేశంతో. అలాగే ఆనాడు ఆయన అనుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఒక రైలు ఉంటే ఇక్కడ ప్రయాణికులు ప్రయాణం పక్క జిల్లాలకు వెళ్ళడానికైనా సరే, రాష్ట్రాలకు వెళ్ళాలైనా సరే వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంటుందని. కానీ దాన్ని ఆయన చనిపోయిన తర్వాత అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి. నేను వచ్చినప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఒక్కటే తెలియజేస్తా, మేము ఆ రైల్వే ని పూర్తి చేస్తామని, ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ రైల్వే కూత వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. మీరందరూ మీ అందరినీ కోరేది ఒకటే, మా నాన్నగారితో ఎలా మీరందరూ ఉన్నారో కలిసి నాతో పాటు అదే కలిసి మీరందరూ ఉండాలని మీ అందరినీ కోరుకున్నా. మీ సమస్యలకి అన్నిటికీ పరిష్కారం నేను అవుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన కోనసీమ ముద్దుబిడ్డ స్వర్గీయ జిఎంసి బాలయోగి గారి గర్వంగా చెప్పుకుంటాం. మన నియోజకవర్గం పేరు కూడా బాలయోగి గారి నియోజకవర్గం అని చెప్తా అడిగిన. ఎందుకంటే ఆయన టైంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ కోనసీమ అంతా అభివృద్ధి అయింది, మన నియోజకవర్గం అభివృద్ధి అయింది. మరి ఆయన పాటలోనే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మన హరీష్ గారిని అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ పంపారు. తప్పకుండా ఆ రోజు బాలయోగి గారి ఆశయం మన యానం ఎదుర్లంక బ్రిడ్జి 216 హైవే మన కళ్ళ ముందు కనిపిస్తాయి. నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈ రోజు యానం మన కాకినాడ వెళ్ళాలన్నా, అమలాపురం వెళ్ళాలన్నా కేవలం ఒక అరగంటలో వస్తామంటే అది ఆయన ఒక ముందు చూపు వల్ల ఈ రోజు ఈ రోడ్డు మనకి బ్రిడ్జి పెట్టడం వల్ల ఈ రోజు మన కోనసీమలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ వాల్యూ అంతా కూడా పెరగడానికి కారణం జిఎంసి బాలయోగి గారు. మరి అదే విధంగా ఆయన ఒక ఆశయం మరి కోనసీమ రైల్వేలో కోత కోవించాలని చెప్పి ఆయన ఆశయం. దాన్ని తప్పనిసరిగా మన హరీష్ గారు వచ్చినంటే అన్ని ప్రతిపాదనలు తీసుకుని ల్యాండ్ ఎక్వేషన్ చేసి అతి తొందరలోనే దాన్ని పూర్తి చేయడానికి అహర్నిశలో కృషి చేస్తున్నారు. మరి అదే కాకుండా మన ఐపోలవరం మండలానికి వచ్చినప్పటికీ ఐపోలవరం మండలం చుట్టూ మన ఏటిగట్టు 40 కిలోమీటర్ల ఏటిగట్టుని రింగ్ రోడ్ వేసింది బాలయోగి గారు. మళ్ళీ హరీష్ గారు వచ్చినంటే దాన్ని ఇమీడియట్ గా ఎస్టిమేట్ చేశారు. 360 కోట్లతో
ఈ ఏదైతే ఐలాండ్ పోలవరం ఉందో, ఎందుకంటే ఐలాండ్ పోలవరం అంటే చుట్టూ గోదావరి, ఎప్పుడైనా విపత్తు వస్తే మొత్తం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ ఏటిగట్టుని ఇంకా ప్రతిష్టం చేసి ఒక టూరిజం హబ్ గా చేయాలని చెప్పి దాని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి అదే కాకుండా చివరి గ్రామాలు, నాగేశ్వరరావు చెప్పారు, చివరి గ్రామాలన్నింటికీ కూడా మరి మంచినీళ్ళు కానీ బ్రిడ్జిలు కానీ ఆ రోజు వసతులను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, జిఎంసి బాలయోగి గారు. మరి ఏదైతే పల్లం, బొలిస్తిప్ప, కొత్తపాలెం, మొల్లెటిమగ, భైరవపాలెం బ్రిడ్జిలు ఉన్నాయో అన్ని కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడ ఇల్లులన్నీ కాలిపోతున్నాయి తప్ప ఫైర్ ఇంజిన్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వైడనింగ్ చేయాలని చెప్పి ఆ బ్రిడ్జిలన్నింటినీ కూడా ప్రతిపాదనలు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ అన్ని ప్రతిపాదనలు రెడీ చేశారు. అదే విధంగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ రోజు బాలయ్య గారి ఆశయాలు ఏమన్నా అన్ని కూడా ప్రతిపాదనలు రెడీ చేసుకుంటున్నారు. 100 రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి, తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికబద్ధంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి అన్ని కూడా పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గానికి నాకు తోడుగా పెద్ద అండగా మన బాలయోగి గారు అబ్బాయి ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గాన్ని 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నా దానికి రెట్టింపు చేయాలని మీ ఇద్దరు కూడా కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈ రోజు మరి ఇంత ఎండలో కూడా బాలయోగి గారు జయంతి ఎప్పుడు వచ్చినా, వర్ధంతి ఎప్పుడు వచ్చినా మన వివేకానంద గారు 3 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడే ఉండి మరి అందరినీ పోగొట్టి ఈ బాలయోగి గారిని ఒక దైవంలా కొలిసే వివేకానంద గారు మరి ఈ రోజు సుమారు 1000 మందికి పైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా ఈ బాలయోగి గారు అంటే మరి వివేకానంద గారు ఇక్కడ దగ్గరుండి జరుపుతారు. కాబట్టి ఆయనకి మా అందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఆయన ఎంతో శ్రద్ధగా 3 రోజుల నుంచి కూడా ఎప్పుడు బాలయోగి గారి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. మరి చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ పాల్పంచుకోవడం. అదేవిధంగా మనకి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా ఒక్కొక్కరికి ఈ రోజు రాజశేఖర్కి అవకాశం ఇస్తున్నారు మన ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి గ్రాడ్యుయేట్స్ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు కలిపి. అదేవిధంగా సీనియర్ నాయకులు మనకి నాగేశ్వరరావు ఉన్నారు, గుత్తుల సాయి గారు ఉన్నారు, దొరబాబు ఉన్నాడు, అశోక్ ఉన్నారు, పెద్దల వివేకానంద గారు కూడా. అందరికీ తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు 164 మంది నాకడం వల్ల ఒక పక్క జనసేన ఉండటం వల్ల ఈ పాటికి పదవులు ఇవ్వాలి. ఇవన్నిటిలో తర్జన బడ్జెట్ చేసి ఎవరైతే నాయకులు పనిచేస్తారో అందరినీ కూడా ఒక్కొక్కరికి సీనియర్లు అందరికీ కూడా పెద్దపీట వేస్తారు. అంటే ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అందరినీ అకామిడేట్ చేయడానికి అందించాం. మన లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సీనియర్స్ అందరినీ కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఆ దృష్టికి మేము కూడా మన నియోజకవర్గం బాలయోగి గారు తయారు చేసిన నాయకులు ఎక్కువ ఉన్నారు. మరి వారందరికీ కూడా నీలకంఠేశ్వరరావు ఉన్నారు, పెద్దలు ఇంకా సుబ్బరాజు గారు ఉన్నారు, మన తాడినేశ్వరరావు అబ్బాయి ఉన్నారు, ఇంకా అలా చాలా మంది ఉన్నారు. మేము కూడా వస్తాం కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఎంత ఘనంగా మన బాలయోగి గారి జయంతి విజయవంతం చేసినందుకు ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.